క్రీస్తు నీ కొరకు క్రీస్తు. క్రైస్తవుల విశ్వాస జీవితంలో ఒక ముఖ్యమైనటువంటి ఘటన, ఒక మేజర్ ఈవెంట్ ఇన్ ద లైఫ్ ఆఫ్ ఏ క్రిస్టియన్ బిలీవర్ ఈజ్ వాటర్ బ్యాప్టిజం, నీళ్లలో బాప్తిజం తీసుకోవడం. అయితే నేను నీళ్లలో బాప్తిస్మము తీసుకున్నాను కాబట్టి ఆ నీళ్లలో మునిగి పైకి లేచినంత మాత్రాన నాకు ఆ సంఘము ఒక సర్టిఫికెట్లో ఫలానా ఆయన ఫలానా తేదీన ఫలానా పాస్టర్ గారి చేత నీళ్లలో బాప్తిజం పొందాడు అని సర్టిఫికెట్ ఇచ్చినంత మాత్రాన నా యొక్క రక్షణ స్థిరపరచబడింది, గ్యారంటీగా ఇవ్వబడింది అనేటటువంటిది ఏమీ లేదు. ఎందుకు బాప్తిజం తీసుకుంటున్నావంటే, నీళ్లలో బాప్తిజం నువ్వు తీసుకోకముందు నువ్వు ఇంకొక ప్రక్రియకి లోనయ్యావు. ఆ ప్రక్రియ ఏమిటి అంటే, నువ్వు మారు మనసు అనేటటువంటి దాన్ని నువ్వు యేసు ప్రభు యొక్క సువార్త వినడం వలన నీలో కలిగింది. ఆ ప్రక్రియ ప్రారంభమైంది. మారు మనసు అనేటటువంటిది, యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం అనేటటువంటిది, ఇవి నిన్ను రక్షణలోనికి నడిపిస్తాయి. యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచడం, ఆయన చేసినటువంటి మరణ పునరుద్ధానాల మీద నీకు విశ్వాసం కలిగి ఉండడం, నువ్వు మారు మనసు పొందడం అనేటటువంటిది, ఇవన్నీ కలిపి నీకు రక్షణని కలిగజేస్తాయి. నీకు విశ్వాసం అవసరం, ఆయన చేసినటువంటి క్రియ మీద విశ్వాసం అవసరం, నీకు మారు మనసు కూడా అవసరం. ఇవి నువ్వు కలిగి ఉన్నప్పుడు దేవుని యొక్క కుటుంబంలోనికి నువ్వు బహిరంగంగా చూడకపోయినా దేవుని యొక్క కుటుంబంలోనికి చేర్చబడతావు. అయితే నీ మనస్సులో నువ్వు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచావు కాబట్టి, యేసు ప్రభు నీ పాపముల కోసం చనిపోయాడని చెప్పి నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి, ఆయన పునరుద్ధరణగా లేచాడని చెప్పి నువ్వు విశ్వసిస్తున్నావు కాబట్టి, నువ్వు బయట లోకానికి నువ్వు బహిరంగంగా పబ్లిక్గా నువ్వు ఏమి డిక్లేర్ చేస్తావంటే, నీళ్లలో బాప్తిస్మము నువ్వు తీసుకుంటావు. ఆ నీళ్లలో బాప్తిస్మము నువ్వు తీసుకునేటప్పుడు లోకానికి, దేవుడికి, అందరికీ, సంఘం ముందు నువ్వు ఏం ప్రకటిస్తావంటే, నా పాత జీవితాన్ని నేను వదిలివేశాను, నా ఓల్డ్ సెల్ఫ్ అనేటటువంటిది నేను వదిలివేశాను, యేసు ప్రభులో నూతన జీవితాన్ని ప్రారంభిస్తున్నాను. నువ్వు బాప్తిసం కోసం నీళ్లలోనికి నువ్వు దిగి నీళ్లలో ముంచబడినప్పుడు అది దేనిని సూచిస్తుంది, దేనికి గుర్తు అంటే, నువ్వు నీ పాత జీవితం విషయమై నువ్వు మరణించావు, నీ పాపముల విషయమై నువ్వు మృతి పొందావు. యేసు ప్రభు శిలువ మీద ఏ విధంగా మృతి పొందాడో అదే విధంగా నువ్వు కూడా నీళ్ళల్లో బాప్తిసంలో దిగి ముంచబడినప్పుడు అది నీ పాత విషయమై, పాపముల విషయమై, నీ అతిక్రమముల విషయమై నువ్వు మృతి పొందావు. ఇంకా అది అయిపోయింది, ఆ చాప్టర్ అయిపోయింది, అది క్లోజ్ అయిపోయింది. 2 విషయాలు చూపిస్తుంది బాప్తిస్మం, నీళ్ళలో బాప్తిస్మం. ఒకటి, నువ్వు పాపముల విషయమై మృతి పొందావు. రెండోది, నువ్వు నూతన జీవితంలోనికి, నూతన సృష్టిగా అడుగు పెడుతున్నావు. వీటిని రెండింటినీ సూచించేటటువంటిది. ఇట్ ఈజ్ ఏ సైన్. అది బాప్తిసంలో నువ్వు చూపించేటటువంటిది. నీళ్ళల్లో నువ్వు మునిగినప్పుడు, సబ్మెర్స్డ్, ఇమ్మర్స్డ్, నీళ్ళలో మునిగినప్పుడు నువ్వు డిక్లేర్ చేసేటటువంటిది ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క మృతితోటి, సిలువలో ఆయన మరణించాడు కదా, ఆయన యొక్క మరణంతోటి నువ్వు ఐక్యం అవుతూ ఉన్నావు. మన పాపాల నుంచి ఆయన మనల్ని విడిపించేదానికి సిలువ మీద ఆయన మృతి పొందాడు కదా, ఆ మృతితోటి, యేసు ప్రభు యొక్క మరణంతోటి నువ్వేం చేస్తున్నావంటే, నిన్ను నువ్వు గుర్తించుకుంటున్నావు. యు ఆర్ ఐడెంటిఫైయింగ్ యువర్ సెల్ఫ్ విత్ జీసస్ క్రైస్ట్ ఇన్ హిజ్ డెత్. యు ఆర్ వన్ విత్ హిమ్ ఇన్ హిజ్ డెత్. యు ఆర్ వన్. ఆయనలో నువ్వు యూనిటీ కలిగి ఉన్నావు, ఆయన మరణంలో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావు, నువ్వు చనిపోయావు. ఆ చాప్టర్ ఎండ్ అయిపోయింది. ఇంకొక దానిలో కూడా నువ్వు యేసు ప్రభుతోటి గుర్తించబడుతూ ఉన్నావు. అది ఏమిటి అంటే, యేసు ప్రభు యొక్క పునరుద్ధానంతో కూడా నువ్వు గుర్తించబడుతూ ఉన్నావు. మునగడము, నీళ్లలో నుంచి బయటికి రావడము అనేటటువంటిది 2 డిఫరెంట్ థింగ్స్ని అవి డిక్లేర్ చేస్తాయండి. 1, you are dead to your old self, your old life, your sinful life. You have nothing to do with them from that point onwards in your life.
సెకండ్ థింగ్ ఏంటి అంటే అది చేసేటటువంటిది యేసు ప్రభు మరణంలో నుంచి ఏ విధంగా పునరుద్ధానుడై లేచాడో నువ్వు కూడా అదే విధంగా యేసు ప్రభువు వలె నూతన సృష్టిగా నువ్వు బయటికి వస్తూ ఉన్నావు. యు ఆర్ ఏ న్యూ క్రియేషన్, యు ఆర్ ఏ న్యూ క్రీచర్ లైక్ రిజరెక్టెడ్ జీసస్ క్రైస్ట్. ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను. రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 1వ వచనం నుంచి చదువుకుందామండి. అలాగైనా ఏమందము, కృప విస్తరింపవలనని పాపమందు నిలిచియుందుమా? అట్లనరాదు. పాపము విషయమై చనిపోయిన మనము ఇక మీదట ఏలాగు దానిలో జీవించుదమో. చూడండి, ఒక విషయం గుర్తుపెట్టుకోండి, పాపము విషయమై మనము చనిపోయాం. యు ఆర్ డెడ్ టు యువర్ ఓల్డ్ సిన్స్. నీ పాత స్వభావానికి, దట్ ఓల్డ్ నేచర్, దట్ అడమిక్ నేచర్ అనేటటువంటి దానికి యు ఆర్ డెడ్. దట్ ఈస్ బరీడ్. దట్ ఈస్ యూ హ్యావ్ గివెన్ ఏ వాటర్ బరియల్ టు దట్ ఓల్డ్ సెల్ఫ్. క్రీస్తు యేసులోనికి బాప్తిస్ము పొందిన మనమందరము ఆయన మరణంలోనికి బాప్తిస్ము పొందితమని మీరు ఎరుగరా? కాబట్టి తండ్రి మహిమ వలన క్రీస్తు మృతుల్లో నుండి ఏలాగు లేపబడినో అలాగే మనమును నూతన జీవము పొందిన వారమై నడుచుకొనున్నట్లు మనము బాప్తిస్ము వలన మరణములో పాలు పొందుటకై ఆయనతో కూడా పాతి పెట్టబడితిమి. చూడండి, ఆ నీళ్ళలోనికి ఆ బాప్తిస్ము తీసుకునేటప్పుడు నీళ్ళలోకి నువ్వు ప్రవేశించినప్పుడు ఆయన ఏ విధంగా మరణించి పాతి పెట్టబడ్డాడో నువ్వు కూడా అదే విధంగా నీ పాత జీవితం విషయమై నువ్వు మరణించి నువ్వు పాతి పెట్టబడ్డావు. నీ పాత స్వభావం అనేటటువంటిది, నీ పాత పాపములు అనేటటువంటివి, ఆ ఆలోచనలు అనేటటువంటివి అవన్నీ కూడా పాతి పెట్టబడి అవి చనిపోయి అని చెప్పి నువ్వు లెక్కించుకో, నువ్వు ఎంచుకో. అది ఆయన చెప్పేటటువంటిది. రెండోది, మరియు ఆయన మరణము యొక్క సాదృశ్యమందు ఆయనతో ఐక్యము గలవారైన ఎడల ఆయన పునరుద్ధానము యొక్క సాదృశ్యమందును ఆయనతో ఐక్యము గలవారమై ఇందుము. ఏమనగా మనమికను పాపమునకు దాసులము కాకున్నట్టుకు పాప శరీరము నిరర్ధకమగునట్లు మన ప్రాచీన స్వభావము ఆయనతో కూడా సిలువ వేయబడినని ఎరుగుదుము. రెండు అద్భుతమైనటువంటి విషయాలు. ఆయన మరణముతో ఐక్యం కలిగి ఉన్నాం. ఇప్పుడు ఇంకొక విషయంలో కూడా ఆయనతో ఐక్యత కలిగి ఉన్నాం. అది ఏమిటి అంటే పునరుద్ధానము. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. ఈ విషయాన్ని నువ్వు చాలా జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. యేసు ప్రభు యొక్క పునరుద్ధానము. మనము ఏ విధంగా అలవాటు పడ్డామంటే యేసు ప్రభు పునరుద్ధానం గురించి మనం మాట్లాడేటప్పుడు ఆయన మంచి శుక్రవారం రోజు చనిపోయాడు, ఆదివారం నాడు లేపబడ్డాడు, మగ్దలేని మరియు పోయి మొదట చూసింది, ఇటువంటివన్నీ గురించి మనం అది ఒక సింగిల్ ఇన్సిడెంట్గా, ఒక సింగిల్ ఈవెంట్గా మనము చూడడం అలవాటు చేసుకున్నాం. పునరుద్ధానాల గురించి పాటలంతా పాడుకుంటాం, యేసు ప్రభువుని ఆరాధిస్తాం. కానీ విషయం ఏమిటి అంటే దాని ఇంప్లికేషన్స్ నీకేంటి? ఆయన చనిపోయాడు, బాగానే ఉంది, ఆయన పునరుద్ధానుడు అయ్యాడు. అయితే ఆయన పునరుద్ధానానికి నీ ప్రస్తుత జీవితానికి లింక్ ఏంటి? ఇక్కడ ఒక విషయం మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసు ప్రభు దేవుని యొక్క కుమారుడు. కానీ మీరు జీనియాలజీలో చదివినప్పుడు, ఆయన వంశావళి గురించి చదివినప్పుడు ఒక దగ్గర ఆయన గురించి ఆయన ఆదాము యొక్క సంతానం అని కూడా చెప్పబడింది. ఆదాము యొక్క సంతానము వాళ్ళు ధరించేటటువంటి శరీరము, దాని యొక్క ఒక ముఖ్య లక్షణము ఏమిటి అంటే అండి, మరణానికి లోను కావడం, మరణించడం, మోర్టాలిటీ అనేటటువంటిది ఆదాము సంతానం యొక్క ఒక ముఖ్యమైనటువంటి లక్షణం. దే ఆర్ నాట్ ఇమ్మోర్టల్స్, దే ఆర్ మోర్టల్స్. దట్ ఈస్ ఏ బేసిక్ ఫీచర్ ఆఫ్ అడమిక్ రేస్. ఏమండి, మోర్టాలిటీ, చనిపోతారు వాళ్ళు. యేసుప్రభు ఆదాము సంతానం. యేసుప్రభు దేవుని కుమారుడే, మనిషి కుమారుడే. హీఈస్ ఎ డివైన్ బీయింగ్. మనం కాదని చెప్పడంలే, పైనుంచి దిగి వచ్చాడు కాదని చెప్పి చెప్పడంలే. బట్ హీఈస్ ఆల్సో సన్ ఆఫ్ యాడమ్. బాగానే ఉంది కదా. ఆయన చనిపోయాడు, శరీరంతో చనిపోయాడండి. ఆయన శరీరము మరణమునకు లోనైంది. ఇట్ వాజ్ సబ్జెక్టెడ్ టు డెత్. ఇప్పుడు సమాధి చేయబడిన తర్వాత ఆ శరీరాన్ని దేవుడు ఒక మహిమ శరీరంగా లేచాడు. గుర్తుపెట్టుకోండి, నేను శరీరం అనే పదమే ఉపయోగిస్తున్నా. దట్ వాజ్ ఏ బాడీ. బాగానే ఉంది. ఆ చనిపోయినటువంటి శరీరాన్ని దేవుడు ఏం చేశాడంటే దాన్ని జీవింపచేసి, ఆ జీవింపచేసినటువంటి శరీరాన్ని ఆయన మహిమకరమైనటువంటి శరీరంగా, ఇక మరణము చెందనటువంటి, ఇక మరణమునకు లోను కానటువంటి, ఇక మరణం యొక్క ఆజ్ఞకు లోబడినటువంటి శరీరంగా దేవుడు యేసు ప్రభు శరీరాన్ని మార్చివేశాడు. అది పునరుద్ధానం. ఆయన శరీరము మరణరహితమైనటువంటి శరీరంగా లేపబడింది సమాధిలో నుంచి. హీ కెన్ నెవర్ డై అగైన్.
He died only once and once and for all, for you and me, but he is not going to die again. That body is immortal body, eternal body. అది ఇంకా మరణానికి లోను కాదండి. దీన్ని ఏమంటామంటే న్యూ క్రియేషన్, నూతన సృష్టి. ఎవరు చేశారు ఈ నూతన సృష్టి? దేవుడు చేశాడు. ఎవరిలో చేశాడు? చనిపోయినటువంటి, మరణించినటువంటి, పాతిపెట్టబడినటువంటి ఆయన శరీరమును ఒక నూతన సృష్టిగా దేవుడు పైకి లేపాడండి. ఇక మరణము ఆయన మీద ఏమాత్రము ఏలదు. మరణానికి ఆయన లోను కాడు. ఆదాము పాత క్రియేషన్కి గుర్తు. పాత క్రియేషన్, మరణము, శాపము, నష్టము, రకరకాలైనటువంటి బాధలు, అనేకమైనటువంటి శ్రమలు దాంట్లో ఉన్నాయి. ఆయన నిమిత్తమై భూమి శపించబడింది. ఇది ఓల్డ్ క్రియేషన్. యేసు ప్రభువుని దేవుడు మరణంలో నుంచి పునరుద్ధానుడిగా లేపినప్పుడు దట్ ఈస్ ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్. నూతన సృష్టి అది ఆయనతోటి ప్రారంభమైంది. ఆ నూతన సృష్టికి యేసు ప్రభు నాంది పలికేడండి. నువ్వు యేసు ప్రభు యొక్క మరణంలో ఐక్యత కలిగి ఉంటే యేసు ప్రభు పునరుద్ధానంలో నువ్వు ఐక్యత కలిగి ఉన్నావు. నువ్వు ప్రస్తుతానికి మరణించేటటువంటి శరీరాన్ని ధరించావు కాదని కాదు, ఆ దాంట్లోనే నువ్వు జీవిస్తున్నావు కాదని కాదు. కానీ నీ అంతరంగమందు, నీ ఆత్మలో దేవుడు తన యొక్క ఆత్మ ద్వారా, పరిశుద్ధాత్మ అనే వరము ద్వారా ఆయన నిన్ను ఒక నూతన సృష్టిగా చేశాడండి. పాతది గతించిపోయింది, కొత్తది మొదలైంది. కొరింథీయులకు రాసినటువంటి 2వ పత్రిక 5వ అధ్యాయం 17, కాగా ఎవడైనా క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. మళ్ళీ ఒకసారి మననం చేసుకోండి. రిపీట్ దిస్ వర్డ్ విత్ యూ. యు ఆర్ ఏ న్యూ క్రియేషన్. నువ్వు నూతన సృష్టి. ఎందుకు? యేసు ప్రభు యొక్క మరణంలో నువ్వు ఐక్యం పొంది ఉన్నావు, యేసు ప్రభు యొక్క పునరుద్ధానంలో ఐక్యత పొంది ఉన్నావు. ఇదంతా కూడా నువ్వు నీళ్ళల్లో బాప్తిసం తీసుకొని పైకి లేచేటప్పుడు సాదృశ్యంగా నువ్వు ప్రకటిస్తూ ఉన్నావు. కానీ రోమీలకు రాసినటువంటి పత్రిక 6వ అధ్యాయము 3లో అక్కడ నీళ్లు గిళ్ళు మీకు ఏమి కనిపించవు. కానీ ఒక చిత్రం అనేటటువంటిది, ఒక విషయాన్ని ఆయన ప్రకటిస్తున్నాడు. యేసు ప్రభువుని చూపిస్తున్నాడు. నీళ్లు కాదు నీకు ఇక్కడ కనిపించేటటువంటిది, యేసు ప్రభువు నీకు కనిపిస్తున్నాడు. నువ్వు యేసు ప్రభువులో మృతి చెందావు. నీళ్ళ బాప్తిస్మ దట్ ఈస్ ఫిజికల్, భౌతికంగా నువ్వు చూస్తున్నావు, చేస్తున్నావు, అది వేరే. కానీ అది చేసినప్పుడు స్పిరిచువల్గా ఇంకొకటి జరుగుతూ ఉంది. అది ఏమిటి అంటే అండి, యేసు ప్రభులో నువ్వు మృతి చెందుతున్నావు. దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ రెల్మ్, దిస్ ఈజ్ ఏ స్పిరిచువల్ ఆస్పెక్ట్. ఈ యేసు ప్రభువులో నువ్వు మరణం పొందుతున్నావు, యేసు ప్రభులో నువ్వు పైకి లేపబడుతూ ఉన్నావు. దానికి సరి సమానంగా, మ్యాచింగ్గా నువ్వు నీళ్ళల్లో నుంచి బయటకు వస్తున్నావు. అది వాటి యొక్క సారాంశం. యేసు ప్రభువులో నువ్వు ఉన్నప్పుడు, ఆయనలో నువ్వు పైకి లేచినప్పుడు దేవుడు నీలో ఒక నూతన సృష్టి ప్రారంభించాడు. యు ఆర్ ఏ న్యూ క్రీచర్ లైక్ జీసస్ క్రైస్ట్. ఆయన శరీరము ఏ విధంగా నూతన సృష్టో నువ్వు కూడా నూతనంగా సృష్టింపబడ్డావు. నీ మనస్సు, నీ హృదయము, నీ ఆలోచనలు, నీ తలంపులు, యు ఆర్ ఏ న్యూ బార్న్ బేబ్. ఒక నూతన శిశువు నువ్వు ఒక నూతన సృష్టి. దేవుని వలన చేయబడినటువంటి నూతన సృష్టి. తన పరిశుద్ధాత్మ ద్వారా ఆయన నిన్ను నూతనంగా సృష్టించాడు. ద బిగినింగ్ ఆఫ్ న్యూ క్రియేషన్ ఇన్ యువర్ లైఫ్. ఒకానొక దినాన యేసు ప్రభు ఏ విధంగా శరీరంతో చనిపోయాడో ఆ విధంగా నువ్వు కూడా చనిపోతావు. ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా చనిపోతారు, సమాధి చేయబడతారు. కానీ శుభవార్త, మంచి వార్త ఏమిటి అంటే అండి, యేసు ప్రభు సమాధిలో నుంచి ఏ విధంగా లేపబడ్డాడో అదే విధంగా ప్రతి క్రైస్తవ విశ్వాసి కూడా సమాధిలో నుంచి నూతన శరీరంతో నూతన సృష్టిగా పైకి లేస్తాడు. అది నువ్వు ప్రకటించేది. బాప్తిసం నువ్వు తీసుకున్నప్పుడు నీళ్ళల్లో దాని స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఇది. నూతన సృష్టి ఇది జరుగుతూ ఉంది. ఈ నూతన సృష్టి ప్రారంభమైంది, నీ జీవితంలో ఇది జరుగుతూ ఉంది, పూర్తి కాల. మనము మరణించేంత వరకు దేవుడు నిన్ను నన్ను నిరంతరము ఆయన తన ఉలిని తీసుకుని చెక్కుతూ, నిర్మిస్తూ, రూపొందిస్తూ, ఒక శిల్పిలాగా నిన్ను మలస్తూ ఉంటాడు. తన ఆత్మను నీలో కుమరించి
ఆ ఆత్మ ద్వారా, ఆయన యొక్క వాక్యం ద్వారా నిరంతరము నిన్ను మలుస్తూ ఒక అద్భుతమైనటువంటి నూతన సృష్టిగా ఆయన రూపొందిస్తూ ఉన్నాడు. నీ యొక్క పూర్తి స్వరూపం అనేటటువంటిది ఈ దినమున నీకు పూర్తిగా కనిపించకపోవచ్చు, కానీ ఒకానొక దినాన నువ్వు లేపబడినప్పుడు నిన్ను దేవుడు ఎంత అద్భుతంగా మలిచాడు. ఒక గొప్ప శిల్పకారుడు ఏ విధంగా పనిచేసి అద్భుతమైనటువంటి సౌందర్యవంతమైనటువంటి ఒక గొప్ప సృష్టిని ఏ విధంగా సృష్టిస్తాడో, అదేవిధంగా దేవుడు కూడా నిన్ను ఆయన మలుస్తూ సృష్టిస్తూ ఆయన నిన్ను క్రీస్తులాగా చేస్తూ ఉన్నాడు. మనము అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో అపోస్తలుడైనటువంటి పౌలు అన్నటువంటి మాటలను మనము చదువుకున్నాం. ప్రారంభంలో ఆయన ఏమని అడిగాడు? మీరు పరిశుద్ధాత్మను పొందుకున్నారు అన్నాడు. లేదు అన్నారు. బాప్తిసం ఇచ్చాడు, చేతులు పెట్టి ప్రార్థన చేశాడు, పరిశుద్ధాత్మ వాళ్ళ మీదకి దిగి వచ్చాడు. ఏం జరిగింది? నూతన భాషల్లో మాట్లాడడం ప్రారంభించారు. తర్వాత ప్రవచనం అనేటటువంటి చెప్పడం ప్రారంభించారు. యోహాన్ ఏమన్నాడంటే, మత్తయి సువార్త 3వ అధ్యాయంలో, నేను నీళ్ళల్లో మీకు బాప్తిసం ఇచ్చుచున్నాను, అయితే నా వెనక వచ్చుచున్నవాడు నాకంటే శక్తిమంతుడు, ఆయన చెప్పులు మోయుటకు నేను పాత్రును కాను, ఆయన పరిశుద్ధాత్మలోను అగ్నితోను మీకు బాప్తిసం ఇచ్చును అని ఆయన అన్నాడు. నీళ్ళ బాప్తిసం తీసుకోవాలి, అది దేవుడు ఆజ్ఞ. దేవుడు ఒక వరం ఇస్తాడు, పరిశుద్ధాత్మ ఇస్తాడు. ఇక్కడ బాప్తిస్మ ఇచ్చి యోహాన్ ఏమంటాడంటే, పరిశుద్ధాత్మలో బాప్తిస్మం అనేటటువంటిది ఒకటి ఉంది, అగ్నితో బాప్తిస్మం అనేటటువంటిది ఒకటి ఉంది. చాలామంది అగ్నితో బాప్తిస్మము అనేటటువంటి దాన్ని ఏ విధంగా అన్వయిస్తారు, ఏ విధంగా చెప్పుకుంటారంటే, దేవుడు పాపులైనటువంటి వారికి అగ్నితో ఇచ్చేటటువంటి తీర్పు, జడ్జిమెంట్ ఆఫ్ ఫైర్, లేదంటే జడ్జిమెంట్ విత్ ఫైర్ అనేటటువంటిది, అగ్నితో ఆయన ఇచ్చేటటువంటి తీర్పు అని చెప్పి వాళ్ళు అనుకుంటారు. కానీ అటువంటి అర్థం ఏమీ స్పృశించదు, అక్కడ మనకి ఏమీ కనబడడంలే. పరిశుద్ధాత్మతో బాప్తిస్మము, నేను మొదట చెప్పినప్పుడు బాప్తిస్మము అనేటటువంటిది లోపలికి దిగిపోవడం అనేటటువంటి, నీళ్ళల్లో దిగిపోవడం అని, నీళ్ళలోంచి బయటికి రావడం అనేటువంటిది. అదేవిధంగా దేవుడు తన కుమారుల్ని కుమార్తెల్ని ఆయన పరిశుద్ధాత్మలో బాప్తిస్ము ఇస్తాడు. ఈ పరిశుద్ధాత్మ పొందుకోకుండా, పరిశుద్ధాత్మ బాప్తిస్మము లేకుండా క్రైస్తవుని యొక్క జీవితము శక్తి రహితమైనటువంటి జీవితం. దాంట్లో ఏ శక్తి ఉండదు, దాంట్లో ఏ బలము ఉండదు, దాంట్లో నూతనత్వం కానీ ధైర్యం కానీ అవన్నీ కూడా ఏమీ ఉండవు. పరిశుద్ధాత్మలో నువ్వు బాప్తిస్ము పొందినప్పుడు, పరిశుద్ధాత్మ అనే వరం చేత నువ్వు నింపబడ్డప్పుడు నీకు ప్రప్రథమంగా శక్తి అనేటటువంటిది లభిస్తుంది. పరిశుద్ధాత్మలో బలము అనేటటువంటిది నీకు కలుగుతుంది. ఆ పరిశుద్ధాత్మ నీలో నివసిస్తూ ఆయన నీకు ఆ బలాన్ని కలుగజేస్తాడు, ఆ శక్తిని కలుగజేస్తాడు. నీ పాత జీవితాన్ని వదిలివేసి దేవుడు నీకు అనుగ్రహించినటువంటి నూతన జీవితంలో నూతనంగా జీవించేదానికి పరిశుద్ధాత్మ నీ అంతరంగంలో నీకు శక్తిని కలుగజేస్తాడు, బలమును కలుగజేస్తాడు. నీ యొక్క ఆత్మ స్వరూపాన్ని ఆయన మార్చివేస్తాడు. ఆయన ఒక శిల్పి పరిశుద్ధాత్మ. అది ప్రతి క్రైస్తవుడికి అవసరమండి. నేను యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచాను, నేను నీళ్ళల్లో బాప్తిసం తీసుకున్నాను అనేటటువంటి దానితో సరిపెట్టుకోకుండా ప్రతి విశ్వాసి కూడా క్రీస్తు ప్రభువులో ఆ పరిశుద్ధాత్మ అనేటటువంటి పరిశుద్ధాత్మ యొక్క బాప్తిసం కోసము ఆశపడాలి. ఒక విషయం చెప్తానండి. అపోస్తలుల కార్యములు 10వ అధ్యాయంలో 44వ వచనము చదువుతానండి. పేతురు ఈ మాటలు ఇంకా చెప్పుచుండగా అతని బోధ విన్న వారందరి మీదకి పరిశుద్ధాత్మ దిగను. సున్నతి పొందిన వారిలో పేతురుతో కూడా వచ్చిన విశ్వాసులందరూ పరిశుద్ధాత్మ వరము అన్యజనుల మీద సైతము కుమ్మరింపబడుట చూచి విభ్రాంతి నొందిరి. ఏలయనగా వారు భాషలతో మాటలాడుచు దేవుణ్ణి గణపరచుచుండగా వినిరి. అందుకు పేతురు, మనవలె పరిశుద్ధాత్మను పొందిన వీరు బాప్తిస్మం పొందకుండా ఎవడైనను వీళ్లకు ఆటంకము చేయగలడా అని చెప్పి యేసుక్రీస్తు నామమందు వారు బాప్తిస్మం పొందవలనని ఆజ్ఞాపించును. సువార్త విన్నారు, మారు మనసు పొందారు. ఒక విషయం జరిగింది. నీళ్లలో బాప్తిస్మం తీసుకోకముందే దేవుడు he was so eager to pour out his Holy Spirit on his
న్యూ చిల్డ్రన్, న్యూ కన్వర్ట్స్. ఇది జరిగినప్పుడు ఏం జరిగింది అంటే అపోస్తల కార్యములు 19వ అధ్యాయం మొదటి వచనాలు చూడండి. అక్కడ పరిశుద్ధాత్మ చేత వాళ్ళు విశ్వాసాలు నింపబడ్డారు. అపోస్తల కార్యములు 10వ అధ్యాయము 44వ వచనం నుంచి చదవండి. అక్కడ పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు భాషల్లో మాట్లాడారు. అపోస్తల కార్యంలో 2వ అధ్యాయం చూడండి, 1వ వచనం నుంచి చదవండి. పెంతెకోస్తు పండుగ దినం వచ్చినప్పుడు అందరూ ఒకచోట ఉండిరి. అప్పుడు వేగంగా వీచు బలమైనటువంటి గాలి వంటి ఒక ధ్వని ఆకాశం నుండి అకస్మాత్తుగా వారు కూర్చుని ఉన్న ఇల్లంతా నిండెను. మరియు అగ్ని జ్వాలల వంటి నాలుకలు విభాగింపబడి నట్టుగా వారికి కనబడి వారిలో ఒక్కొక్కరి మీద వాళ్ళగా అందరూ పరిశుద్ధాత్మతో నింపబడిన వారై ఆత్మ వారికి వాక్ శక్తి అనుగ్రహించిన కొలది అన్య భాషలలో మాట్లాడసాగిరి అని చెప్పబడిందండి. నీళ్ళల్లో బాప్తిస్మం ఉంది, చేయాల. రెండోది, విశ్వాసులు పరిశుద్ధాత్మ అనే వరమును పొందుకుంటారు. ఇంకొక విషయం కూడా ఉందండి. అది ఏమిటి అంటే బాప్తిసం తీసుకుంటున్నారు, పరిశుద్ధాత్మను వరమును పొందుతున్నారు, క్రైస్తవులుగా జీవిస్తూ ఉన్నారు. కానీ శక్తి కలిగినటువంటి, బలమైనటువంటి, ధైర్యం కలిగినటువంటి క్రైస్తవ జీవితాన్ని, శక్తి కలిగినటువంటి జీవితాన్ని, బలమైనటువంటి క్రైస్తవ విశ్వాసాన్ని కలిగి ఉండేటటువంటి, ప్రకటించేటటువంటి జీవితము కావాలి అనుకుంటే పరిశుద్ధాత్మ యొక్క బాప్తిస్మము అవసరం. ఆ మాట యేసు ప్రభు అంటాడు, నేను అండంలే. ఏమంటాడంటే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయంలో యేసు ప్రభు ఏమంటాడంటే 8వ వచనంలో, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు, ఈ మాట గమనించండి, మీరు శక్తి నొందెదరు. మీరు శక్తి నొందెదరు. ఒక మాట అడగదాం. ఈ మాట యేసు ప్రభు అన్నాడు కదండి. ఆయనతోటి 3.5 సంవత్సరాలు కలిసి జీవించారు, ఆయనతో కలిసి నడిచారు, ఆయనతో కలిసి పరిచర్య చేశారు, ఆయనతో కలిసి భోజనం చేశారు. ఆయన చెప్పినటువంటి ప్రసంగాలు, చెప్పినటువంటి మాటలన్నీ కూడా వాళ్ళు విన్నారు. వాళ్ళలో మార్పు వచ్చింది, మారు మనసు వచ్చింది. యోహాను సువార్త 21వ అధ్యాయంలో యేసు ప్రభు వారి మీద ఆయన తన ఊపిరిని ఊదినప్పుడు పరిశుద్ధాత్మ పొందుకున్నారు. అయినప్పటికీ యేసు ప్రభు ఏమంటాడంటే, నా తండ్రి పంపబోవు పరిశుద్ధాత్మ మీరు పొందుకున్నప్పుడు మీరు శక్తి నొందెదరు. మీకు పవర్ అనేటటువంటిది వస్తుంది మీ జీవితంలో, శక్తి పొందుతారు. విశ్వాసం ఇచ్చినప్పుడు, నీళ్ళల్లో బాప్తీసం పొందినప్పుడు, పరిశుద్ధాత్మ వరం మీరు పొందుకున్నప్పుడు మీకు నూతన స్వభావం వస్తుంది. కాదని కాదు, దేవుడు మీకు పరిశుద్ధాత్మ ఇస్తాడు, కాదని కాదు. కానీ దానికి మించి, దానికంటే ఎక్కువ శక్తి కలిగినటువంటి పరిశుద్ధాత్మ బాప్తిస్మము, అగ్నితో బాప్తిస్మము అనేటటువంటిది ఒకటి ఉంది. ఇక్కడ మీకు పరిశుద్ధాత్మ కనిపిస్తున్నాడు, అగ్ని బాప్తిస్మము కనిపిస్తుంది. ఎవరి మీద? అక్కడ కూర్చున్నటువంటి 120 మంది శిష్యులందరి మీద, కేవలం అపోస్తలుల మీద కాదండి. ఈ పరిశుద్ధాత్మ విశ్వాసులకి చేసేటటువంటి పని ఏమిటి అంటే, ఆయన ఏం చేస్తాడంటే, మీ జీవితంలో యేసు ప్రభువుకి సాక్షులుగా నిలబడేదానికి, దేవుని యొక్క చిత్తం మీ జీవితంలో జరిగింపబడేదానికి పరిశుద్ధాత్మ మీకు శక్తిని ఇస్తాడండి. ఆయన చిత్తం నెరవేర్చేదానికి శక్తిని ఇస్తాడు. మామూలుగా నీళ్ళల్లో బాప్తిసం తీసుకొని ఆ పరిశుద్ధాత్మ అనే వరంను పొందుకుంటారు. కానీ ఏమండి, దానికి మించి ఇంకొకటి ఉంది, దానికి మించి ఒకటి ఉంది. అపోస్తలుల కార్యంలో మనకు ఈ సందర్భాలు రాయబడ్డాయి. అపోస్తలుల కార్యంలో 8వ అధ్యాయము 14వ వచనం చదువుతానండి. సమరయ వారు దేవుని వాక్యము అంగీకరించరని యెరూషలేములోని అపోస్తలు విని పేతురును యోహానును వారి యొద్దకు పంపిరి. వీరు వచ్చి వారు పరిశుద్ధాత్మను పొందవలనని వారి కొరకు ప్రార్థన చేసిరి. అంతకుముందు వారిలో ఎవరి మీదను ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసు నామమున బాప్తిస్మము మాత్రము పొందియుండిరి. అయితే అప్పుడు పేతురును యోహానును వారి మీద చేతులుంచగా వారు పరిశుద్ధాత్మను పొందిరి. అపోస్తలు చేతులుంచడం వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడినని సీమోను చూచి వారి ఎదుట ద్రవ్యము పెట్టి, నేనెవరి మీద చేతులుంచదునో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు ఈ అధికారము నాకు ఇయ్యుడని అడిగెను అని చెప్పి రాయబడింది. చూడండి,
అపోస్తల కార్యములు 8వ అధ్యాయము ఈ 14వ వచనంలో పరిశుద్ధాత్మ పొందుకోవడం, శిష్యులు సమరయలో ఉండేటటువంటి అన్ని జనులు యేసు ప్రభు మీద విశ్వాసం ఉంచి నీళ్ళల్లో బాప్తీసం పొందారు. కానీ పరిశుద్ధాత్మ పొందుకోలే. పరిశుద్ధాత్మ ఎప్పుడు వచ్చాడు? అపోస్తలు వచ్చి చేతులు పెట్టి ప్రార్థన చేసేటప్పుడు పరిశుద్ధాత్మ చేత వాళ్ళు నింపబడి భాషల్లో వాళ్ళు మాట్లాడసాగారు. అపోస్తల కార్యంలో 10వ అధ్యాయంలో రాయబడింది, అపోస్తల కార్యంలో 19వ అధ్యాయంలో రాయబడింది. సో మొట్టమొదట పాయింట్కి వస్తాం. ఏంటది? ఎక్కడ ప్రారంభించాం మనం? యోహాను బాప్తిసం ఇచ్చేటప్పుడు ఆయన ఒక మాట అన్నాడు, నాకంటే శక్తిమంతుడు ఒకడు వచ్చుచున్నాడు, ఆయన చెప్పుల వారను విప్పుటకు నేను అర్హుడను కాను, నేను మీకు నీళ్ళల్లో బాప్తిసం ఇచ్చుచున్నాను, నా వెనక వచ్చువాడు మీకు పరిశుద్ధాత్మతోనూ అగ్నితోనూ బాప్తిస్మము ఇచ్చును అని ఆయన అన్నాడు. ఆ మాట నెరవేర్చబడ్డం మనము చూస్తూ ఉన్నాం. దేవుడు మిమ్మల్ని విస్తారంగా ఆశీర్వదించి దీవించునుగాక. మీరు దేవుని యొక్క వాక్యంలో, దేవుని యొక్క చిత్తంలో, ఆయన మంచి చిత్తమేందో, పరిపూర్ణమైనటువంటి చిత్తమేందో గ్రహించుటేందో ఎదిగి ఫలించాలని యేసు ప్రభు నామంలో నేను దేవుణ్ణి అడుగుచూ ఉన్నాను. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.